ఎన్టీఆర్ నీల్ కాంబోకి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ఇటు తారక్ అటు నీల్ ఎవ్వరికెవరు అస్సలు కాంప్రమైజే అవ్వరు. కానీ ఒక 10 కేజీఎఫ్లు 10 సలార్లు కలిపితే ఎలా ఉంటుందో డ్రాగన్ అలా ఉంటుంది. ఇంతకీ మరి డ్రాగన్ రాక ఎప్పుడు? వెళ్ళు. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. టీమ్ అఫీషియల్గా అనౌన్స్ చేయనప్పటికీ కూడా కానీ ఇంతకన్నా మంచి పేరు దొరికే సిచ్యువేషన్స్ అయితే కనిపించడం లేదు. ముందు 2026 సంక్రాంతి రిలీజ్ అనుకొని తర్వాత వాయిదా వేసుకుని జూన్ 25కి వెళ్ళిపోయిన విషయం కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా చేరుకోవడం కూడా కష్టంగానే అనిపిస్తుందట. డిసెంబర్ నుంచి లెక్కేసుకుంటే చేతిలో ఉన్నటువంటి సమయం కేవలం 6 నెలలు మాత్రమే. మామూలుగా ప్రశాంత్ నీల్ ఇంతకంటే ఎక్కువ టైం పోస్ట్ ప్రొడక్షన్కు తీసుకుంటారు. కేజీఎఫ్కు అదే జరిగింది. అలాంటప్పుడు పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు, మార్కెటింగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు వగైరా తక్కువ టైంలో చేసినా కానీ చేయడం ఈ టైంలో అసాధ్యం. తారక్ వరకు షూటింగ్ మొత్తం అయిపోవడానికి మార్చ్ అవ్వచ్చట. కానీ నిర్మాణాంతర కార్యక్రమాలకు ఎక్కువ టైం అవసరం కావడంతో పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వలేకపోవచ్చని సమ్మర్ దాటిపోతుందని కూడా అందరూ భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ చేతిలో ఆల్రెడీ సమ్మర్ కోసం చాలా సినిమాలే చేతిలో ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, ఫౌజీలలో ఒకటి సమ్మర్కే వస్తుంది. ఒకవేళ డ్రాగన్ డ్రాప్ అయితే దసరా లేదా దీపావళి స్లాట్ చూసుకోవాలి. అది కూడా ఫౌజీతోటి క్లాష్ లేకుండా కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇదంతా పెద్ద వ్యవహారమే. దేవర తర్వాత సోలో హీరోగా చేస్తున్నటువంటి సినిమా కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ డ్రాగన్ విషయంలో చాలా జాగ్రత్తగా, నిష్టగా కూడా ఉన్నారట. వార్ 2 చేసినటువంటి గాయం ఇప్పటికీ ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. RRR ఇచ్చినటువంటి గౌరవం మీద ప్రభావం చూపించింది. ఇప్పుడు దాన్ని తిరిగి పొందాలంటే డ్రాగన్ ఓ రేంజ్లో బ్లాక్ బస్టర్ అవ్వాలి. పర్ఫెక్షన్ కోసం తప్పించేటువంటి ప్రశాంత్ నీల్ నిజంగా 6 నెలల్లో ఫస్ట్ కాపీ రెడీ చేసుకుంటాడా అనేది డౌట్గానే ఉంది. రుక్మిణి వసంత్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ యాక్షన్ డ్రామాలో కొంత పార్ట్ రీషూట్ కూడా చేశారట. జూనియర్ ఎన్టీఆర్, నీల్ ఇద్దరిది రాజీపడే మనస్తత్వం కాకపోవడంతో ఇలాంటివి తప్పవు. అయితే డ్రాగన్ మూవీ గురించి మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్టర్ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పుకొచ్చారు. డ్రాగన్ కేజీఎఫ్ సలార్లను మించి ఉంటుందని కూడా, అండ్ యాక్షన్ విజువల్స్ కూడా అంతకు మించేలా ఉంటాయని కూడా చెప్పారు రవి బస్టర్. ప్రశాంత్ నీల్ గత సినిమాల కంటే డిఫరెంట్గా ఎన్టీఆర్ మూవీ ఉండబోతుందని అన్నారు. కేజీఎఫ్ సలార్ల తర్వాత ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ మూవీకి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నీల్తో వర్క్ చేయడం అంటే నా సొంతింటికి వచ్చినట్లుంటుందని కూడా చెప్పారు. నీల్ నేను చాలా తక్కువ మాట్లాడుకుంటూ ఎక్కువ వర్క్ చేస్తాం. డ్రాగన్ మూవీలో కూడా విజువల్స్తో పాటు మ్యూజిక్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. యాక్షన్, ఎమోషన్, లవ్ అన్నీ కలిపి ఫ్యాన్స్కి ఒక బిగ్ ట్రీట్ అయితే అందనుంది. కేజీఎఫ్ సలార్ల కంటే ఈ మూవీలోని మ్యూజిక్ డిఫరెంట్గా కొత్తగానే ఉంటుంది. ఈ మూవీలో కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తూ ఉన్నామని కూడా రవి బస్టర్ చెప్పుకొచ్చాడు. పవర్ఫుల్ యాక్షన్, మ్యూజిక్ అందరూ ఎంజాయ్ చేస్తారని కూడా చెప్పారు. దీంతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ మాటలు విన్నాక. డ్రాగన్తో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటూ కూడా మరికొంతమంది అయితే కమెంట్ చేస్తున్నారు. బట్ ఎలా కాదనుకున్నా 6 నెలల టైం అంటే చాలా కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి అటు పెద్ది ఎట్ ఏ టైం సేమ్ టైం మార్చ్లో రిలీజ్ చేస్తున్నారు. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, అండ్ దాని తర్వాత డ్రాగన్ ఉంది. ఇలా ఇవి కాకుండా మధ్యలో కొన్ని సినిమాలు ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఏదో ఒక సినిమా సమ్మర్లోకి వస్తుంది కాబట్టి జూన్లో అయితే కొంచెం కష్టమే. స్టిల్ ఇప్పటి వరకు కూడా అండ్ ప్రశాంత్ నీల్ కావచ్చు, అటు ఎన్టీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా పర్ఫెక్షన్ కోసం డెఫినెట్గా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. సో ఇలాంటి టైంలో ఒక 6 monthsలో ఫస్ట్ కాపీ రెడీ అవ్వడం అనేది చాలా కష్టమే. బట్ జూన్ 25th or 26th ఏదైనా కానీ ఆ టైంకి డెఫినెట్గా డ్రాగన్ రాకపోవడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇకపోతే గుడ్ న్యూస్ ఏంటి అంటే డెఫినెట్గా రవి బస్టర్ ఇచ్చేటువంటి మ్యూజిక్. సో ఇప్పటివరకు అంటే 10 సలార్లు 10 కేజీఎఫ్ల కంటే కూడా కొంచెం ఎక్కువ రేంజ్లో అండ్ చాలా ప్లాన్డ్గా, అండ్ దాని తర్వాత వార్ 2 ఎఫెక్ట్ని కూడా దృష్టిలో పెట్టుకొని సినిమా చేయాలి. కాబట్టి ఈ సినిమానే చాలా పెద్ద ఎసెట్గా మారాలి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి అటు ఆ సలార్లు, కేజీఎఫ్లు కలిపి ఇన్కేస్ ఇంకా పెద్ద స్కేల్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తీస్తేనే కొంచెం ఆడియన్స్కి ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ అయితే చేస్తున్న వాళ్ళు అవుతారని కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి. రవి బస్టర్ చెప్పినటువంటి మాటల ప్రకారం అయితే డెఫినెట్గా డ్రాగన్ ఇంకేదో కొత్తగానే రాబోతుంది. బట్ ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయితే కొంచెం తేడా కొట్టే వ్యవహారం ఉంటుంది కాబట్టి బట్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని కంప్లీట్గా డ్రాగన్ ఒక 90s 80s బ్యాక్గ్రాఫ్ సమ్ ఎక్కడనో పాతకాలంలో ఉన్నటువంటి స్టోరీ అని కూడా తెలుస్తుంది. దీన్ని కొత్తగా ప్రశాంత్ నీల్ ఎలా ప్రజెంట్ చేస్తారు అండ్ ఎన్టీఆర్ లుక్ కూడా డెఫినెట్గా డబుల్ యాక్షన్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. అందుకోసమనే సినిమా కోసం కొంచెం బక్కయ్యారు, చాలా బక్కయ్యారు. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 17 to 18 kgs కూడా తగ్గారన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో అయితే వినిపించాయి. బట్ ఈ సినిమా అటు ఆ 2 క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేస్తూ అటు యాక్షన్ ఒకటి, లవ్ ఒకటి, డ్యూయల్ క్యారెక్టర్స్ అయితే చూస్తారు. మరి ఈ 2 అటు లవ్ని అండ్ మాస్ని అండ్ ఆ వైలెన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఏంటో తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేస్తుంది. బట్ మొత్తానికి
రావడం కొంచెం లేట్ అవ్వచ్చో కానీ బట్ లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా వస్తామనే రేంజ్లో కూడా డ్రాగన్ అయితే పక్కా ప్లాన్ చేసుకుంటుంది. సో చూడాలి ఇన్ కేస్. సో మరి డ్రాగన్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.